వెల్కమ్ టు ఫోకస్. ఎన్నికల ప్రచారం కాస్త నేతల చరిత్రల్ని తవ్వి తీసింది. తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏంటి అనే దానిపై చర్చను లేవనెత్తింది. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పదవులు పొందే ప్రయత్నం చేశారని ప్రత్యర్థుల మీద కేసీఆర్ దాడి చేస్తే నీ చరిత్ర ఏంటి అని కేసీఆర్ దీక్షా దక్షతను ప్రశ్నకు నిలబెట్టారు కాంగ్రెస్ నేతలు. మొన్నటి వరకు సైలెంట్ గా సాగుతున్న పోరాటం ఇప్పుడు వైలెంట్ గా మారింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. భవిష్యత్తులో ఇది కొత్త ఎత్తులకు వెళ్తూ ఉందా? ప్రవాహంలో దూసుకొచ్చిన మాటలు వివాదాల్ని రేకెత్తించడం అనూహ్య పరిణామం. వివాదాలు చెలరేగేలా మాట్లాడడం వ్యూహాత్మకం. రెండో రకం కలలో ఆరితేరిన వ్యక్తి కేసీఆర్. ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి రెండో రకం వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చారు ఆయన. తాజాగా వరంగల్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ తీసుకువచ్చింది ఎవరు, తెలంగాణ సాధించిన ఘనత ఎవరిది అనే ప్రశ్నలు సంధించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా మరోసారి తెలంగాణ ఉద్యమం చర్చకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ చొరవ వల్లే ఏర్పడిందని కాంగ్రెస్ స్కోర్ చేసుకునే ప్రయత్నం చేయడంతో దీన్ని తిప్పికొట్టేందుకు పాత వ్యూహానికి పదును పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏంటనే ప్రశ్నకు తెరలేపింది. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేతలు. పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఒకరి భుజాలు దడుముకుంటున్నారు. భుజాలు దడుముకుంటే కాదు, మీకు డిపాజిట్ దక్కది కాంగ్రెస్ నాయకులారా. నోరు బారేసుకుంటే ఈ పడే 10 ఓట్లు కూడా పడేయనటువంటి విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ నాయకులారా బాగా మాట్లాడుతున్నారు కదా, ప్రజలను అడుగుదాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రను చూసి ఓట్లు అడుగుదామా? ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పోరాటం ఉద్యమంలో కేసీఆర్ పాత్రను చూద్దామా, లేదు ఉద్యమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రను చూసి ఓటు అడిగే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన తీవ్రతను సంతరించుకుంది వ్యవహారం. హరీష్ రావు మొదలుపెట్టిన ఈ చర్చను తన కామెంట్స్ తో పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు కేసీఆర్. వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏనని చెప్పుకుంటున్న వాళ్ళు ఉద్యమం జరిగే సమయంలో ఎక్కడున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు చీకటి కనబడతా ఉంది. ఇక ముందుకు ఇవన్నీ జరిగితే మమ్మల్ని ఆదరించేవాడెవడు ఉండడు, వాళ్ళ మోసాలని బయటపడతా ఉన్నాయి. మీరు ఒక్కటే విషయం ఆలోచించాలి. 58 ఏళ్ళు మీరు చాలా చక్కగా చేసి ఉంటే ఇలా రైతులకు బాధలు ఎక్కడి నుంచి ఉంటాయి, ప్రజలకు బాధలు ఎక్కడి నుంచి ఉంటాయి? మీ 60 ఏళ్ళ పాలనలో మీరు చేసిన దరిద్రం కదా ఇదంతా. మేము దాన్ని కడిగేయాలంటే 16 నెలలనే మొత్తం చేయాలి. మేము 60 ఏళ్ళు మా ఇష్టం వచ్చినట్టు చేసినాం, దోసుకొని తిన్నాం. కానీ మీరు 16 నెలలనే మొత్తం ఉద్ధరించేది ఉండని మాట్లాడుతూ ఉన్నారు. ఇది సాధ్యమవుతుందా? కేసీఆర్ కామెంట్స్ పై జైపాల్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు తెలంగాణ వస్తుందో రాదో కేసీఆర్ కు తెలియదని, రాయల తెలంగాణ అని కేంద్రం ప్రకటించినప్పుడు హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని సోనియాపై తాను ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. ఉద్యమకారంలో దీక్ష అంటూ 4 రోజులకే నిమ్మరసం తాగారంటూ వీడియో సాక్ష్యాలను బయటపెట్టారు జైపాల్. ఈ విషయాలు ఏమీ లేకుండా జైపాల్కి మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండకపోతే మంత్రసానిగా ఉంటానా? నేను స్వపక్షంలో కూడా ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి రికార్డు నాకు ఒకటి ఉంది. నువ్వు చేసిన వాగ్దానం వల్లనే ప్రజలు ఓట్లేశారు నీకు. తెలంగాణ తెచ్చినందుకు కాదు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలకు స్పష్టంగా అవగాహన ఉంది. ఎందుకు వేశారంటే నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అన్నావు, ఎస్టీలకు 12% అన్నావు, మైనారిటీకి 12% రిజర్వేషన్ అన్నావు. ఖమ్మంలో నువ్వు ఫాస్ట్ బ్రేక్ చేశావు. దానికి సమాధానం చెప్పు. అంతా నీ ఇష్టమా? వివరణ ఇవ్వు. తెలంగాణ రాష్ట్ర సమితి పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందని, ఉద్యమంలో టీఆర్ఎస్ నేతలు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యమకాలంలో మంత్రి పదవులు అనుభవిస్తూ అధికారంలో కొనసాగిన వాళ్లు ఇప్పుడొచ్చి మేమే తెలంగాణ తెచ్చామంటే ఎలా కుదురుతుందన్నారు. తెలంగాణ సాధనలో మీ పాత్ర ఏంటంటూ జైపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడున్నానో జైపాల్ రెడ్డికి తెలియదట. ఏం చేయాలి? నేను ఒక రాయి తీసుకొని నెత్తి కొట్టుకోవాలిగా? మీకు తెలియదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడున్నాడో?
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెలో ఆ సమ్మెను ఉర్రూ తొలగించింది మీ బిడ్డ కేసీఆర్. కానీ 2004 నుంచి 2014 వరకు చాలా పైలంగా కేంద్ర మంత్రి పదవిలో పడుకొని నేను జాతీయవాదిని ప్రాంతీయవాదిని కాదు అని చెప్పి మాట్లాడిన జైపాల్ రెడ్డి నువ్వెక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు, కేసీఆర్ ఎక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారు. ఉద్యమకాలంలో 6 నెలలకోసారి బయటకు వచ్చి నేనే ఉద్యమం చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు జానారెడ్డి. కేసీఆర్ తన విషయంలో అబద్ధాలు చెబుతున్నారంటూ రివర్స్ లో ఫైర్ అయ్యారు జానారెడ్డి అని ఇంకో పెద్ద మనిషి మాట్లాడినాడు, అడ్డం పొడుగు మాట్లాడినాడు. ఈయన చరిత్ర కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 1992 నేను ఎమ్మెల్యేగా ఉన్నా, జానారెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను టీడీపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఈయనకు మంత్రి పదవి ఇయ్యలే, దుకాణం మొదలుపెట్టిండు. ఏం దుకాణం? తెలంగాణ ఫోరం మొదలుపెట్టి నన్ను రమ్మన్నాడు. నేను చెప్పిన జానారెడ్డి గారు, నీ మంత్రి పదవి సాధించుకోవడానికి ఒక తెలంగాణ తప్ప ఇంకోటి దొరకదా మీకు? ఎన్ని మాటలు తెలంగాణను అవమానపరుస్తారా? నువ్వు పెట్టింది తెలంగాణ కోసం కాదు, మంత్రి పదవి కోసం పెట్టినావు. నీ దొంగ మీటింగ్ నేను రాను అని చెప్పిన. కరెక్ట్గా 20 రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి పిలిచి ఈయనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చిండు. కథం తెలంగాణ గాలి కొట్టుకపోయింది. జానారెడ్డి విజయభాస్కర్ రెడ్డి చేకాండ్ ఇచ్చుకొని ఆరాంగా మంత్రి పదవులలో ఉన్నారు. ఇది జానారెడ్డి చరిత్ర. నేను చెప్పింది నిజమా కాదా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుకున్నాను. ఇది ఎంత అబద్ధం అంటే శుద్ధ అబద్ధం. చాలా వెయిమింటిగా ఖండిస్తున్నాను. నేను అతనితో మీటింగ్ కానీ లేక అతన్ని పిలవటం కానీ కలవటం కానీ చర్చించడం కానీ ఏ పరిస్థితుల్లో జరగలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఛాంపియన్ గా గుర్తింపు కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వార్లకి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కాంగ్రెస్ సొత్తు కాదంటూ బీజేపీ తెరపైకి వచ్చింది. తాము అడ్డుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదా అని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజే ఆయన తలకాయ తీసేసుకున్నాడు. మొదటి రోజే అబద్ధం ఆడాడు. ఏం చెప్పాడు? నేను మాట తప్పితే వరంగల్లో రాళ్లతోటి కొట్టండి అన్నాడు ఆయన. ఇక్కడ నిన్నగాక మొన్న మేమేం రాళ్లతోటి కొట్టే సాంప్రదాయం మాది కాదు. మేము ఉద్యమంలో పాల్గొనలేదో కోదండరామ్ గారిని అడగండి, జేఏసీ నాయకులను అడగండి, తెలంగాణ ఉద్యమకారులను అడగండి. నాకు కేసీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు. కేసీఆర్ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. టీఆర్ఎస్ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రత్యేక అంశాలేవీ లేకపోవడంతో వరంగల్లో తెలంగాణ ఛాంపియన్ అనే వ్యవహారం తెరమీదకు వచ్చింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వ్యవహారం వేడెక్కింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో గొడవ సద్దుమడిగినట్లు కనిపించినా ఫలితాల తర్వాత మరోసారి ఈ వ్యవహారం చర్చకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 5 పార్టీలు పోటీలో ఉన్న ఎవరి దారి వారిదే. మాకు పోటీ లేదనేది టీఆర్ఎస్ ధీమా. అధికార పార్టీ మెడలు వంచాలనేది ప్రధాన ప్రతిపక్షం ఆరాటం. సైలెంట్ గా ఉన్న స్పీడ్ గా పనిచేసే వ్యూహంతో ఉంది బీజేపీ టీడీపీ. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాత కాంగ్రెస్ తరపున పార్టీ సీనియర్లంతా వరంగల్లో మకాం వేయడంతో వ్యూహాన్ని మార్చింది టీఆర్ఎస్. చివరకు పరిస్థితి కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా తయారైంది. భవిష్యత్ రాజకీయాలకు ఇదొక సంకేతమా? గెలుపు ఖాయం. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధనే లక్ష్యంగా వరంగల్ ఉప ఎన్నిక బరిలో దిగింది టీఆర్ఎస్. 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా వరంగల్లోనే మకాం వేశారు. పరిస్థితి గమనించిన మిగతా పార్టీలు కూడా ఇదే వ్యూహంతో రంగంలో దిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ అవకాశాన్ని వదలకూడదనే ఉద్దేశంతో పార్టీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. ఎన్నికల నాటి వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై దాడికి దిగడంతో 2 పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. చెప్పిన మాటలు చెప్పకుండా కేసీఆర్ అంటే మోసగాడు, కేసీఆర్ అంటే అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఎలక్షన్ కంటే ముందు ఎన్ని అబద్ధాలు చెప్పిండి ఈ పుస్తకంలో ఉన్నది. 180 వాగ్దానాలు చేసిండు. 1-2 కాదు సుమా. ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఆకాశం కావాలంటే ఇచ్చేస్తా నేను. నాకైతే ముందుగా ముఖ్యమంత్రి కూర్చోబెట్టండి. వర్షం అంటే వర్షం తీస్తా, ఈడికెళ్ళి కరెంట్ ఆడికి తెస్తా, గోదావరికి కృష్ణలో వేస్తా, కృష్ణకు తీసుకుపోయి గోదావరిలో వేస్తా, ఏది కావాలంటే చేస్తా అన్నాడు. చేసి ఈ పుస్తకంలో
లేని కానీ అన్ని వాగ్దానాలు చేసిండు. చేసి సంవత్సరంన్నర అయింది, 18 మాసాల్లో ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేయలేదు. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలనే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ నేతలు. మరో 3 ఏళ్లలో ఇంటింటికి నీళ్లు, 24 గంటలు కరెంటు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని చెప్పిన ఘనత టీఆర్ఎస్ అని 10 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ నేతలు ఏం చేశారో చెప్పాలంటూ గులాబీ దళం కౌంటర్ అటాక్ చేసింది. 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చూసి ఓటు అడుగుదామా? 17 నెలల టీఆర్ఎస్ పరిపాలన చూసి ఓటు అడుగుదాం. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే కరెంటు కోతలు తప్ప మీరు ఇచ్చిండ్రా? 16 నెలల్లోనే ఇవాళ కరెంటు కోతలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్. దేని మీద అడుగుదాము? ప్రజల్ని చెప్పండి. ప్రచారం అంతా ఒకటంటే రెండంట అనే రీతిలో సాగింది. ఎన్నికల హామీలు, వాగ్దానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చను టీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరి కొత్త మలుపు తిప్పారు. వరంగల్లో కాంగ్రెస్ ఓడిపోతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. కాంగ్రెస్ నాయకులు, పెద్ద నాయకులు తిరుగుతున్నారు. పొద్దునే నేను చూసిన కాజీపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నాడు, చుట్టూ 10 మంది లేరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మార్చుకుంటే మంచిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకొని సైన్యం లేని సైన్యాధిపతిగా ఆయన తిరుగుతే మంచిది. సైన్యం లేదు, పోయింది. ఎక్కడికక్కడ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక సైన్యాధిపతి తప్ప చుట్టూ సైన్యం లేని సైన్యాధిపతి కూడా మిగిలింది. టీఆర్ఎస్ నేతల సవాళ్లు కాంగ్రెస్ లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అధికార పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోందని, వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ నుంచి జాతీయ నేతల్ని ప్రచారానికి తీసుకొచ్చారు. జాతీయ నేతల ప్రచారంలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణను టీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందనే కోణంలో ప్రచారం మొదలుపెట్టడంతో ప్రచారం అంతా కొత్త మలుపు తిరిగింది. ఫార్మర్స్ 3 గంటలకు ఒక ఫార్మర్ చనిపోతా ఉంటాడు, రైతు చనిపోతా ఉంటే ఒక్క మాట మాట్లాడలేదే, రైతులకు నేను ఆదుకుంటా అని భరోసా ఇవ్వలేదే. ఇలా కాటన్ రైతులు చనిపోతా ఉంటే తిట్టిపోతున్నాం. వాళ్ళ మాటలు, అపోజిషన్ మాటల్లో రాకండి మీరు అంటే, ఈ ధరను, ఇది ధనిక రాష్ట్రము, డబ్బులున్న రాష్ట్రము, ఆదుకో, తర్వాత కేంద్రంతో పంచాయతీ పెట్టుకో, ఎందుకు ప్రధానమంత్రితో అడగలేదు నువ్వు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే భావన ప్రజల్లోకి వెళ్లడంతో టీఆర్ఎస్ నేతలు ఇదే అంశాన్ని టార్గెట్ చేశారు. ఉద్యమంలో ఎవరు ఏం చేశారనే దాన్ని టీఆర్ఎస్ నేతలు తెరపైకి తీసుకురావడంతో కొత్త ఆరోపణలు, వివాదాలు వెలుగులోకి వచ్చాయి. గత పాలకుల పరిపాలననే కాలమని చెప్తున్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరే కాకుండా చాలా గర్వపరుడు. మనం సాధించుకున్న ఈ తెలంగాణ ప్రజా పోరాటాన్ని, అమరుల త్యాగాన్ని గుర్తించి, వరంగల్ జిల్లా బోజ్జ నాయక త్యాగం గుర్తించుకుంటే, సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డల త్యాగాన్ని గుర్తించి ప్రజాస్వామిక తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పరిచింది. ఒకవేళ గత పాలకుల కారణం అంటే తెలంగాణ ధనిక రాష్ట్రం ఎట్లొచ్చింది? రెండవది, ఈ ఎన్నిక రాకపోయి ఉంటే ఈ వరంగల్ జిల్లా చనిపోయిన రైతులకి ఇదే కోట్ల రూపాయల వరకు ఆదుకున్నట్టుగా ఉండేది. కాంగ్రెస్ మాత్రమే కాకుండా టీడీపీ, బీజేపీ కూడా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ఎదురుదాడి చేశాయి. సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టింది ఎవరంటూ ఉద్యమకాలంలో టీఆర్ఎస్ నిర్ణయాలపై మండిపడ్డాయి. వరంగల్ జిల్లా నేత కడియం శ్రీహరి కులం వ్యవహారం కూడా ఎన్నికల అంశంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రచారం అనేక మలుపులు తిరిగినా చివరకు ఉద్యమం విషయంలో ఎవరి పాత్ర ఏంటనే దానిపైనే చర్చ జరిగింది. దీనిపైనే వివాదం చెలరేగింది. ప్రచారం ముగిసినా ఈ వివాదం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఛాంపియన్ ఎవరు? వరంగల్ ఉప ఎన్నిక ఇదే అంశాన్ని తేలుస్తుందా, లేక ఉప ఎన్నిక మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అన్న టీఆర్ఎస్ నేతల మాటలకు అర్థం పడుతుందా? మరో 4 రోజుల్లో తేలనుంది.